Good morning. Probability మీద మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. Today's problem: two marbles are drawn in a succession from a box containing 10 red, 30 white, 20 blue, and 15 orange marbles, with replacement being made after each draw. Find the probability that first point both are white and second point first is red and second is white. So question once again, two marbles are drawn from a box. ఒక బాక్స్లో నుంచి టూ మార్బుల్స్ని డ్రా చేయాలి. అయితే ఆ బాక్స్లో కంటైనింగ్ ఆ బాక్స్లో ఏమేమి ఉన్నాయంటే 10 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి, 30 వైట్, 20 బ్లూ, 15 ఆరెంజ్ మార్బుల్స్ ఉన్నాయి. ఒక బాక్స్లో ఇన్ని 10 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి, 30 వైట్ ఉన్నాయి, 20 బ్లూ ఉన్నాయి, 15 ఆరెంజ్ మార్బుల్స్ ఉన్నాయి. అందులో నుంచి మనం టూ మార్బుల్స్ని డ్రా చేయాలి. కండిషన్ ఏంటంటే విత్ రీప్లేస్మెంట్ బీయింగ్ మేడ్ ఆఫ్టర్ ఈచ్ డ్రా. విత్ రీప్లేస్మెంట్ బీయింగ్ మేడ్ ఆఫ్టర్ ఈచ్ డ్రా అంటే ప్రతిసారి మనం డ్రా చేసిన తర్వాత దాన్ని రీప్లేస్ చేయాలి. దాన్ని రీప్లేస్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? టోటల్ ఆ బాక్స్లో నుంచి ఒక మార్బుల్ని డ్రా చేసిన తర్వాత ఆ మార్బుల్ని మళ్ళీ తిరిగి యాడ్ చేసేయాలి, అందులోనే ఇంక్లూడ్ చేసేయాలి. అంటే విత్ రీప్లేస్మెంట్ బీయింగ్ మేడ్ ఆఫ్టర్ ఈచ్ డ్రా, ప్రతి డ్రా తర్వాత మళ్ళీ ఏదైతే మనం డ్రా చేసామో దాన్ని రీప్లేస్ చేయాలి, అంటే అందులోనే మళ్ళీ రీప్లేస్ చేసేయాలి. సో ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్. అయితే ప్రాబబిలిటీ దేనికి కనుక్కోమంటున్నారంటే బోత్ ఆర్ వైట్ అంటే మనం డ్రా చేసిన టూ మార్బుల్స్ వైట్ కావాలి అంటే ప్రాబబిలిటీ ఏంటి? అండ్ సెకండ్ పాయింట్ ఫస్ట్ ఈజ్ రెడ్ అండ్ సెకండ్ ఈజ్ వైట్. ఫస్ట్ డ్రా చేసినప్పుడు ఫస్ట్ మార్బుల్ డ్రా చేస్తే అది రెడ్ మార్బుల్ అవ్వాలి, అండ్ సెకండ్ డ్రా చేస్తే అది వైట్ మార్బుల్ అవ్వాలి. సో ఈ 2 పాయింట్స్కి ప్రాబబిలిటీ చెప్పమంటున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? టోటల్లో నుంచి టూ మార్బుల్స్ని డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత రీప్లేస్ చేయాలి, అంటే ఒకదాన్ని డ్రా చేసిన తర్వాత రీప్లేస్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద కండిషన్. సొల్యూషన్: టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఇన్ ద బాక్స్. ఓకే, చూద్దాం ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి. 10 రెడ్, 30 వైట్, 10 రెడ్, 30 వైట్, 20 బ్లూ, అంటే ఇక్కడ ఒక 40 ప్లస్ 20 60 ప్లస్ 15 అంటే 75. టోటల్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? 75 మార్బుల్స్ ఉన్నాయి. సో అదే రాసాం, టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఇన్ ద బాక్స్ ఈజ్ 75. దెన్ పి ఆఫ్ ఈవెన్ టోటల్ ఎన్ని ఉన్నాయి? 75 ఉన్నాయి. టోటల్గా 75 ఉన్నాయి. అయితే లెట్ ఈవెన్ బి ద ఈవెంట్ ఆఫ్ ద ఫస్ట్ డ్రాన్ మార్బుల్ ఈజ్ వైట్. దెన్ అంటే ఫస్ట్ మనం ఒక మార్బుల్ డ్రా చేయాలి కదా. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ మనం చూద్దాము. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బోత్ ఆర్ వైట్. వైట్ మార్బుల్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయేమో? వైట్ మార్బుల్స్ 30 ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ బోత్ ఆర్ వైట్. ఓకే, సో 2 మార్బుల్స్ డ్రా చేయాలి. చూద్దాం ఒకసారి. టోటల్ 75 మార్బుల్స్ ఉన్నాయి. ఫస్ట్ లెట్ ఈవెన్ బి ద ఈవెంట్ ఆఫ్ ఫస్ట్ డ్రాన్ మార్బుల్ ఈజ్ వైట్. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం డ్రా చేసిన 2 మార్బుల్స్ వైట్ అవ్వాలి. డ్రా చేసిన 2 మార్బుల్స్ వైట్ అవ్వాలి. అంటే ఫస్ట్ మనం ఒక మార్బుల్ని డ్రా చేసాము అంటే సో టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేస్ ఏంటి? టోటల్ నెంబర్లో నుంచి 75 C1. ఓకే, డ్రా చేసిన ఈ మార్బుల్ ఏమవ్వాలి? వైట్ మార్బుల్ అవ్వాలి. వైట్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. వైట్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి.
అంటే మనం డ్రా చేసిన ఒక్క మార్బుల్ వైట్ అవ్వాలి. వైట్ ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. సో కాబట్టి ఏమవుతుంది అప్పుడు ప్రాబబిలిటీ 30C1 అవుతుంది. 30C1. Therefore this is equal to 30C1 అంటే 30 by 75C1 అంటే 75. ఓకే, ఇలా మనం ఆ బాక్స్లో నుంచి ఫస్ట్ ఒక మార్బుల్ని డ్రా చేసాము, ఆ మార్బుల్ కూడా వైట్ డ్రా చేసాము. ఒక మార్బుల్ని డ్రా చేసాము, ఆ మార్బుల్ని కూడా వైట్ డ్రా చేసాము. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి? మనకు డ్రా చేసిన తర్వాత దాన్ని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేయాలి అంటే డ్రా చేసిన మార్బుల్ని మళ్ళీ ఆ బాక్స్లోనే ఉంచేసేయాలని మీనింగ్. సో కాబట్టి ఏమవుతుంది? సెకండ్ 2 మార్బుల్స్ డ్రా చేయాలి కదా. ఫస్ట్ మార్బుల్ డ్రా చేయడానికి ప్రాబిలిటీ ఇది. సెకండ్ మార్బుల్ డ్రా చేయాలి అంటే లెట్ E2 బి ద ఈవెంట్ ఆఫ్ సెకండ్ డ్రాన్ మార్బుల్. దిస్ ఈజ్ ఆల్సో వైట్. ఇంకొక మార్బుల్ డ్రా చేయాలి, అది కూడా వైట్ అవ్వాలి, అది కూడా వైట్ అవ్వాలి. ఇక్కడ ఏంటంటే మనము రీప్లేస్ చేసాం. అంటే 75లో నుంచి ఒక మార్బుల్ని డ్రా చేసి రీప్లేస్ చేసాం. అంటే మళ్ళీ మనకు టోటల్ 75 ఉన్నాయి. సో కాబట్టి మళ్ళీ 75లో నుంచి ఒకటి డ్రా చేయాలి కాబట్టి మళ్ళీ 75C1. సో మళ్ళీ డ్రా చేసిన ఒక్క మార్బుల్ వైట్ మార్బుల్ కావాలి కాబట్టి మార్బుల్స్ మళ్ళీ వైట్ మార్బుల్స్ 30 ఉన్నాయి. ఎందుకున్నాయి? రీప్లేస్ చేసాం. ఎందుకున్నాయంటే రీప్లేస్ చేసాం. డ్రా చేసిన తర్వాత రీప్లేస్ చేసాం. సో కాబట్టి మళ్ళీ 30 ఉన్నాయి. 30C1. Therefore 30/75. 30/75. సో ఇలా టోటల్గా టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ చూసేటప్పుడు మనం కండిషన్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఫేవరబుల్ కేసెస్ చేసేటప్పుడు మాత్రం కండిషన్స్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఏమన్నారంటే విత్ రీప్లేస్మెంట్ అన్నారు. విత్ రీప్లేస్మెంట్ అన్నారు కాబట్టి మనం డ్రా చేసిన మార్బుల్ని మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ టైం డ్రా చేసేటప్పుడు కూడా మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి మారవు. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి మారట్లేదు. అండ్ మనకు ఫేవరబుల్ ఈవెంట్స్ కూడా మారట్లేదు, ఎందుకంటే రీప్లేస్ చేశాం కాబట్టి. సో టోటల్ 75 ఉన్నాయి, ఫేవరబుల్ వచ్చేసి 30 ఉన్నాయి. 30లో నుంచి ఒకటి డ్రా చేయాలి. సో 30C1. Therefore 30 మళ్ళీ 75. 30/75. ఇప్పుడు ఈ ఈవెంట్కి మనం ప్రాబిలిటీ కనుక్కోవాలి. టోటల్ ఈవెంట్కి ప్రాబిలిటీ మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ద ప్రాబబిలిటీ దట్ బోత్ మార్బుల్స్ ఆర్ వైట్. బోత్ మార్బుల్స్ ఆర్ వైట్ విత్ రీప్లేస్మెంట్. మన కండిషన్ కంపల్సరీ రాయాలి విత్ రీప్లేస్మెంట్. సో ఏమవుతుంది? ఇది 30/75 ఇంటూ 30/75. మనకు ఒక పాయింట్లో, దట్ మీన్స్ ఒక పాయింట్లో 2 కేసెస్ ఉంటే యాడ్ చేయాలి. 2 కేసెస్ ఉంటే యాడ్ చేయాలి. ఇది సింగిల్ కేసు ఒక ఈవెంట్ ఒకటే. ఏంటది? 2 మార్బుల్స్ వైట్ డ్రా చేయాలి. సో కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ చేసాం. 30/75 ఇంటూ 30/75 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? 4/25 వస్తుంది. 4/25. ఓకే, ఇలా మనం ప్రూవ్ చేయాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. బోత్ ఆర్ వైట్. అండ్ మనం డ్రా చేసిన 2 మార్బుల్స్ ఏమవ్వాలంటే వైట్ మార్బుల్స్ అవ్వాలి. వైట్ మార్బుల్స్ కావాలి. అండ్ సెకండ్ పాయింట్ ఉంది. అక్కడ కూడా 2 మార్బుల్స్ని డ్రా చేయాలి. అయితే ఫస్ట్ డ్రా చేసిన మార్బుల్ రెడ్ అవ్వాలి, సెకండ్ టైం డ్రా చేసిన మార్బుల్ వైట్ అవ్వాలి. ఫస్ట్ టైం డ్రా చేసింది రెడ్ మార్బుల్ అవ్వాలి, సెకండ్ టైం డ్రా చేసింది వైట్ మార్బుల్ అవ్వాలి. సో వైట్ 30 ఉన్నాయి, వైట్ మార్బుల్స్ 30 ఉన్నాయి. సో రెడ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. 10 రెడ్ మార్బుల్స్ ఉన్నాయి. 10 రెడ్ మార్బుల్స్. ఓకే, సో హియర్ రెడ్ మార్బుల్స్ 10 ఉన్నాయి, వైట్ మార్బుల్స్ 30 ఉన్నాయి. వైట్ మార్బుల్స్ 30 ఉన్నాయి. ఓకే, లెట్ ఈవెన్ బి ద ఈవెంట్ ఆఫ్ ఫస్ట్ డ్రాన్ మార్బుల్ ఈజ్ రెడ్. అంటే ఫస్ట్ డ్రా చేసింది రెడ్ కావాలి అనేది మనకు సెకండ్ పాయింట్లో ఉంది. సెకండ్ పాయింట్లో కూడా ఏంటంటే 2 మార్బుల్స్ డ్రా చేయాలి. ఫస్ట్ డ్రా చేసింది రెడ్ కావాలి, సెకండ్ టైం డ్రా చేసింది వైట్ కావాలి. దానికి ప్రాబిలిటీ అడిగారు. సో ఫస్ట్ మనం సెకండ్ పాయింట్లో ఫస్ట్ రాస్తున్నాం. లెట్ ఈవెన్ బి ద ఈవెంట్ ఆఫ్ డ్రాన్ మార్బుల్ ఈజ్ రెడ్.
రెడ్. దెన్ ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని అవుతాయి? టోటల్ 75 ఉన్నాయి. 75లో నుంచి ఒక్క మార్బుల్ డ్రా చేస్తున్నాం. సో అగైన్ 75C1. దిస్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఇక్కడ ఏంటంటే డ్రా చేసిన ఒక్క మార్బుల్ ఏమవ్వాలి? రెడ్ మార్బుల్ కావాలి. రెడ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. సో కాబట్టి 10C1. So this is equal to 10/75. 10/75. Okay. 10C1 అంటే 10, 75C1 అంటే 75. 10/75. ఓకే. లెట్ నెక్స్ట్ ఇంకో మార్బుల్ డ్రా చేయాలి కదా. లెట్ E2 be the event of the second drawn marble is white. E2 be the event of second drawn marble is white. అంటే మళ్ళీ ఇంకో మార్బుల్ డ్రా చేయాలి కదా, అది వైట్ అవ్వాలి. దెన్ P of E2 ఇజు. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఫస్ట్ డ్రా చేసిన తర్వాత దాన్ని రీప్లేస్ చేస్తాం. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్లో చేంజ్ ఏమి ఉండదు. మళ్ళీ 75 ఉంటాయి. రీప్లేస్ చేసాం కాబట్టి క్వశ్చన్లో విత్ రీప్లేస్మెంట్ అన్నారు. therefore 75C1 అగైన్ 75C1. ఇక్కడ డ్రా చేసిన మార్బుల్ వైట్ మార్బుల్ అవ్వాలి. సో వైట్ మార్బుల్స్ 30 ఉన్నాయి. therefore 30C1 is equal to 30/75. So here the first event is the second point of first event ఏంటి? రెడ్ మార్బుల్ డ్రాప్ చేయాలి. సో 10/75 and E2 be the event of second drawn marble is white. అంటే సెకండ్ టైం డ్రా చేసిన మార్బుల్ ఏమవ్వాలి? వైట్ అవ్వాలి. therefore P of E2 is equal to 30/75. టోటల్గా సెకండ్ పాయింట్ ఏంటి మనకు? ద ప్రాబబిలిటీ దట్ ద ఫస్ట్ ఈజ్ రెడ్ అండ్ సెకండ్ ఈజ్ వైట్. therefore 10/75 into 30/75. 10/75 into 30/75 that is equal to 4/75. ఇలా మనం ప్రాబబిలిటీని చేయాలి. విత్ రీప్లేస్మెంట్ అంటే ఎలా చేయాలి, వితౌట్ రీప్లేస్మెంట్ అంటే ఎలా చేయాలో చూస్తున్నాం. సో ఇప్పుడు చేసింది ఏంటంటే విత్ రీప్లేస్మెంట్ మీన్స్ మనం ఒకసారి డ్రా చేసిన తర్వాత అదే ఏదైనా కావచ్చు, అది మార్బుల్స్ కావచ్చు, బాల్స్ కావచ్చు, ఏదైనా సరే ఒకసారి డ్రా చేసిన తర్వాత రీప్లేస్ చేయడం అంటే మళ్ళీ తిరిగి అందులోనే ఉంచడం. దాన్ని ఏమంటారంటే విత్ రీప్లేస్మెంట్. నెక్స్ట్ the probability is that students A, B, C, D solve a problem are 1/3, 2/5, 1/5 and 1/4 respectively. The probability is that students A, B, C, D solve a problem are. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ABCD అని 4 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 4 మెంబర్ స్టూడెంట్స్కి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రాబబిలిటీ అంటే ఏ సాల్వ్ చేసే ప్రాబబిలిటీ 1/3 అంటే ఏ సాల్వ్ చేయడానికి ఛాన్సెస్ 1/3, బికి 2/5, సికి 1/5, డికి 1/4. దీస్ ఆర్ probabilities of A, B, C, D to solve a problem. Okay, if all of them try to solve the problem, what is the probability that the problem is solved? సో వాళ్ళందరూ కలిసి సాల్వ్ చేయాలి అంటే ప్రాబబిలిటీ ఎంత? ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే ప్రాబబిలిటీని చెప్పమన్నాడు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్? సో అందరూ ట్రై చేస్తే కలిసి, సో విడివిడిగా ఛాన్సెస్ అవి అందరూ కలిసి ట్రై చేసినప్పుడు ప్రాబబిలిటీ ఎంత అనేది క్వశ్చన్ చేస్తున్నారు. ద ప్రాబబిలిటీస్ దట్ స్టూడెంట్స్ A, B, C, D solve a problem are 1/3, 2/5, 1/5 and 1/4. These are individuals. These are individual probabilities of A, B, C, D to solve a problem. If all of them try to solve a problem, అందరూ కలిసి ట్రై చేస్తే what is the probability that the problem is solved? అప్పుడు ప్రాబబిలిటీ అడుగుతున్నారు. First one, given the probabilities of A, B, C, D solving the problem is.
సో అవి ఆల్రెడీ మనకి ఇచ్చారు. అవి ఏంటంటే పి ఆఫ్ ఏ అంటే ఏ అనే స్టూడెంట్ సాల్వ్ చేయడానికి ప్రాబిలిటీ 1/3 అంటే పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 2/5, పి ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1/5, పి ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు 1/4. ఈ డేటా అంతా మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. నెక్స్ట్ ద ప్రాబబిలిటీస్ దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సాల్వ్డ్ బై ఏ కామా బి కామా సి కామా డి. అంటే ఇవన్నీ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుండా ఉండటానికి. దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ దట్ మీన్స్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్, పి ఆఫ్ బి కాంప్లిమెంట్, పి ఆఫ్ సి కాంప్లిమెంట్, పి ఆఫ్ డి కాంప్లిమెంట్. సో ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం. These are probability of failures. This is the probability of success. Probability of success. This is the probability of failure. So ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ప్లస్ ఆల్రెడీ మీకు చాలాసార్లు నేను ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ దట్ మీన్స్ ఈ కాంప్లిమెంట్ is equal to 1. ఇప్పుడు పి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ కావాలి మనకు. is equal to 1 minus p of a. అంటే this is equal to 1 minus 1/3. This is equal to 2/3. ఓకే, అలానే పి ఆఫ్ బి కాంప్లిమెంట్ P of B complement is equal to 1 minus P of B. This is equal to 1 minus 2/5. This is equal to 3/5. అలానే P of C complement. One minus P of C. One minus 1/5. This is equal to 4/5. Okay. Next అలానే P of D complement. Is equal to 1 minus P of D. This is equal to 1 minus 1/4. This is equal to 3/4. ఓకే, ఇలా మనము ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ను కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ నుంచి ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్, ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ నుంచి ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ను కూడా మనం చేయాలి. therefore మన దగ్గర P of A, P of B, P of C, P of D ఉన్నాయి కాబట్టి P of A కాంప్లిమెంట్, P of B కాంప్లిమెంట్, P of C కాంప్లిమెంట్ అండ్ P of D కాంప్లిమెంట్ ని కూడా ఇలా ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, now the probability that the problem is not solved them when A comma B comma C comma D try together. సో అందరూ కలిసి ట్రై చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఉండడానికి ప్రాబబిలిటీ కనుక్కుంటాం. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ప్రొసీజర్. ద ప్రాబబిలిటీ దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ సాల్వ్డ్. ఫస్ట్ అక్కడ క్వశ్చన్ మనకి ఏం చేశారంటే ప్రాబ్లం సాల్వ్ చేయడానికి క్వశ్చన్ చేశారు. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఉండడానికి మనం ప్రాబబిలిటీ కనుక్కొని దాని నుండి మనం ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సొల్యూషన్ చేస్తాం. ఎలా ప్రాబ్లం సాల్వ్ చేస్తారో ప్రాబబిలిటీ చెప్తాం. సో అందుకని మనం ఏం చేసామంటే ఇక్కడ ద ప్రాబబిలిటీ దట్
The problem is not solved. The problem is not solved when a comma b comma c comma d try together. Okay, అదేమవుతుంది p of a complement intersection b complement intersection c complement intersection d complement is equal to p of a complement into p of b complement into p of c complement into p of d complement. సో ఏమవుతుంది అవి 2/3 3/5 4/5 3/6 3/4. ఓకే, 4 క్యాన్సిల్ అయిపోతుంది, 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా ఎంత ఉంటుందమ్మా, 2 into 4/5 into 5 6/25 అవుతుంది. 6/25. This is the probability that the problem is not solved when a comma b comma c comma d try together. A b c d try together is not solved the problem, the probability of. So this is the probability of the problem is not solved when the a b c d try together. దీని నుండి మనం abcd ట్రై చేస్తే ఏంటి, ట్రై చేస్తే సారీ మిస్ అయింది. సో క్వశ్చన్లో ట్రై చేశారు, ట్రై చేసి నలుగురు కలిసి సాల్వ్ చేయడానికి ప్రాబబిలిటీ అడిగారు. సారీ మిస్ అయింది. దానికి ఏంటంటే నలుగురు కలిసి సాల్వ్ చేయడానికి ఏంటంటే 1 మైనస్ దిస్ ప్రాబ్లం 6/25. 6/25. ఓకే, అంటే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ప్లస్ ఫెయిల్యూర్ ఈజ్ ఈక్వల్ టు కదా. సో అప్పుడు ఏమవుతుంది 25 మైనస్ 6 అవుతుంది. సో ఎంత అవుతుంది అప్పుడు 19/65. This is the probability of the problem solved. Try together. సో వీళ్ళందరూ కలిసి సాల్వ్ చేస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే దిస్ ఇస్ ద 1 మైనస్ 6/25. అంటే ఇప్పుడు మనం ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అడిగారు, మనం ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ చెప్పాము. సో ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ కదా, అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ అవుతుంది. సో నలుగురు కలిసి సాల్వ్ చేయకుండా ఉండడానికి దిస్ ఇస్ ద ప్రాబబిలిటీ. అయితే నలుగురు కలిసి సాల్వ్ చేయడానికి ఆన్సర్ ఏంటంటే 1 మైనస్ p of a complement intersection b complement intersection c complement intersection d complement intersection d complement. Okay, this is the 6/25. 6/25. Okay, 1 second. సో ఇక్కడ మీకు నేను ఇలా సాల్వ్ చేస్తారు. సో మీరు పాయింట్ కూడా ఎలా రాస్తారంటే ఇక్కడ ఇది మీరు ఇక్కడ మిస్ అయింది. ద ప్రాబబిలిటీ స్టెప్ ఇలా రాసుకోండి. ఇక్కడ మిస్ అయింది. ద ప్రాబబిలిటీ that the problem is solved. That the problem is solved.
is equal to solved is equal to 1 minus 65. So this ఏమవుతుందంటే 1 minus 6 by 25 is equal to 19 by 20. ఇది ఇక్కడ యాడ్ చేసుకోండి. మిస్ అయింది అంటే క్వశ్చన్లో అందరూ కలిసి ట్రై చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రాబిలిటీ అడిగారు. దానికి ఏం చేస్తామంటే ఫస్ట్ మనం అందరూ కలిసి సాల్వ్ చేయకుండా ఉండడానికి మనం ఫస్ట్ ప్రాబిలిటీ చూసాము. ఇప్పుడు అందరూ కలిసి సాల్వ్ చేయడానికి ప్రాబిలిటీ చేసాం. అప్పుడు 1 minus 6 by 25 that is equal to 9 by 25. అది మీరు యాడ్ చేసుకోండి ఈ లైన్. The probability that the problem is solved is equal to 1 minus 6 by 25 that is equal to 19 by 25. Okay. Next one. This is the most important theorem. This is the most important theorem, Bayes theorem. So this is the statement. స్టేట్మెంట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థీరం. దీని మీద ప్రాబ్లం కూడా షూర్ ఉంటుంది. E1, E2, and so on En are small n mutually exclusive and exhaustive events. ఇవన్నీ ఏంటంటే E1, E2, and so on En are small n mutually exclusive and exhaustive events such that P of Ei is greater than 0 and the probability of that events is greater than 0. The probability of that events is greater than 0 where I is equal to 1, 2, 3, and so on n and so on n. Okay, P of Ei is greater than 0 in a sample space S. In a sample space S, ఒక sample space లో E1, E2, E3 and so on En are mutually exclusive and exhaustive events in a sample space S and capital A is any other event in S intersecting with each I. అంటే ఎలా ఉంటుందంటే సపోజ్ ఇది ఒక శాంపిల్ స్పేస్ అనుకుందాం జస్ట్ దీస్ ఆర్ ఈవెంట్స్ E1, E2 and so on. ఇలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. E1, E2, E3 and so on. Sample spaces and capital A is any other event. ఇక్కడ A అనే ఒక అదర్ ఈవెంట్ ఉందంట. ఈ క్యాపిటల్ A అనే అదర్ ఈవెంట్ ఉంది ఇన్ ఎస్ అంటే ఇదే శాంపిల్ స్పేస్లో. ఈ E1, E2, E3 అంటే ఈ ఈవెంట్స్ అన్నీ కాకుండా ఏ అనే ఒక అదర్ ఈవెంట్ ఉంది ఇక్కడ. ఈ ఏ అనే అదర్ ఈవెంట్ ఏం చేస్తుందంటే ఇన్ ఎస్ ఇంటర్సెక్టింగ్ విత్ ఈచ్ ఐ అంటే ఇది ప్రతి దాంతో ఇంటర్సెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ఏ కెన్ ఓన్లీ అక్కర్ ఇన్ కాంబినేషన్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ E1, E2 అండ్ సో ఆన్ ఇయర్. ఇదేంటంటే కాంబినేషన్లోనే ఉంటుంది ఈవెంట్. ఏ కెన్ ఓన్లీ అక్కర్ ఇన్ కాంబినేషన్ విత్ ఎనీ వన్ ఆఫ్ ద ఈవెంట్స్. ఈవెంట్స్లో దేంట్లో ఒక దాంట్లో అది ఎట్లా వస్తుందంటే కాంబినేషన్తో వస్తుంది. అంటే మీనింగ్ ఇదేంటంటే అదే ఆ ఏ అనే ఈవెంట్ ఇంటర్సెక్టింగ్ విత్ ఈచ్ ఐ, అది ప్రతి దాంతో ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటుంది, అంటే ఇట్ మీన్స్ ఇదే దట్ ఈజ్ ఏం చెప్తున్నా అంటే ఏ కెన్ ఓన్లీ అక్కర్ ఇన్ కాంబినేషన్, అది ఓన్లీ కాంబినేషన్లోనే వస్తుంది విత్ ఎనీ వన్ ఆఫ్ ద ఈవెంట్స్ E1, E2 and so on En such that P of A is greater than 0. P of A is greater than 0 and P of A అనేది ఏమవుతుంది is greater than 0 అంటే that means the probability of that event is greater than 0. Okay, once again
ఇక్కడ E1, E2 and so on, En are n mutually exclusive and X-hashed events. సో ఇవన్నీ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎక్స్హాష్డ్ ఈవెంట్స్. అండ్ అలాగే ఇవి ఎలా ఉంటాయంటే దీని ప్రాబబిలిటీ వచ్చేసి ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ప్రాబబిలిటీ వచ్చేసి ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అంటే I ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, and so on n ఇన్ ఏ శాంపిల్ స్పేస్ S. ఈ శాంపిల్ స్పేస్లో ఇవన్నీ ఇలా ఉంటాయి. అంటే క్యాపిటల్ A ఈజ్ ఎనీ అదర్ ఈవెంట్ ఇన్ S. ఇక్కడ క్యాపిటల్ A అనేది అదర్ ఈవెంట్, అంటే ఇదే శాంపిల్ స్పేస్లో A ఈజ్ అండ్ అనదర్ ఈవెంట్. ఇది ఎలా ఉంటుందంటే ప్రతి ఈవెంట్ తోటి ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటుంది. ప్రతి ఈవెంట్ తోటి ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే దట్ మీన్స్ A కెన్ ఓన్లీ అక్కర్ ఇన్ కాంబినేషన్ విన్ ఎనీ వన్ ఆఫ్ ద ఈవెంట్స్. అంటే ఇది ఎలా వస్తుందంటే ఓన్లీ అక్కర్ ఇన్ కాంబినేషన్, ఏదో ఒక దాంతో కాంబినేషన్లో వస్తుంది. E1, E2, and so on En such that P of A is greater than 0. P of A అనేది కూడా is greater than 0 అవుతుంది. If Ei is any events of E1, E2, and so on En, where P of E1, P of E2 and so on P of En and P of A by E1, P of A by E2 and so on P of A by N are known. సో ఇవన్నీ ఏంటంటే తెలిసిన పాయింట్స్. ఏంటవి? P of E1, P of E2, P of E1 and so on P of A by E1, P of A by E2, P of A by E3. అంటే here A is the combination with each any one of the E1, E2, and so on En. Then బేస్ థిరం ఏం చెప్తుందంటే B of EK by A. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ బేస్ థిరం. దీన్ని యూజ్ చేసుకొని మనం బేస్ థిరం మీద ప్రాబ్లమ్స్ చేస్తాం. మనం చేస్తాం. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థిరం అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. సో P of EK by A is equal to P of EK into P of A by EK by P of E1 into P of A by E1 plus P of E2 into P of A by E2 plus so on plus P of En into P of A by En. దిస్ ఈస్ ద ఫార్ములా. అంటే మనకు చాలా ఈవెంట్స్ ఉంటాయి. ఏ ఈవెంట్కి అయితే ప్రాబబిలిటీ కనుక్కోమన్న బేస్ థిరంని ఫైండ్ అవుట్ చేయమన్నారో దాన్ని మనం బేస్ చేసుకొని రాస్తాం. సపోజ్ ఇక్కడ ఈకే ఈవెంట్ అనుకోండి, P of EK by A. సో న్యూమరేటర్లో P of EK into P of A by EK. డినామినేటర్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. అంటే మన క్వశ్చన్లో 2 ఈవెంట్స్ ఉంటే 2 ఈవెంట్స్ వేస్తాం, 3 ఉంటే 3 వేస్తాం, 4 ఉంటే 4 వేస్తాం. అంటే డినామినేటర్లో మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ని వేస్తాం. ఓకే. సో దిస్ ఈస్ ద బేస్ థిరం. ఈ బేస్ థిరంని యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థిరం. What is that? E1, E2, and so on En are n mutually exclusive and X-hashed events such that P of Ei is greater than 0. అంటే ఇక్కడ ఒక శాంపిల్ స్పేస్లో E1 నుంచి En వరకు అనేవి X-hashed and exclusive ఈవెంట్స్ అయ్యి అండ్ P of Ei is greater than 0. దాని ప్రాబబిలిటీ is greater than 0 అయితే అండ్ అక్కడ ఆ శాంపిల్ స్పేస్లో ఏ అనే అనదర్ ఈవెంట్ ఉంటుంది. ఈ ఈవెంట్ ఏం చేస్తుందంటే దీంట్లోని ప్రతి ఈవెంట్ తోటి ఇంటర్సెక్ట్ అవుతూ ఉంటుంది. సచ్ దట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ అనదర్ ఈవెంట్ ఈస్ గ్రేటర్ దాన్ 0. దెన్ ఈ వాల్యూస్ అన్ని మనకు తెలిసి ఉంటాయి. అంటే P of E1 ఆ ఈవెంట్స్ ప్రాబబిలిటీస్ తెలిసి ఉంటాయి. అండ్ P of A by E1, P of A by E2 and so on P of A by N. These values are known. Then by base theorem P of EK by A. ఏ ఈవెంట్కి అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారో అక్కడ సో మెనీ ఈవెంట్స్ ఉంటాయి. ఒక ప్రాబ్లంలో 2 ఉంటాయి, ఒక ప్రాబ్లంలో 3 ఉంటాయి, ఒక ప్రాబ్లంలో 4, 5 అలా ఈవెంట్స్ ఉంటాయి. అన్ని ఈవెంట్స్లో ఏ ఈవెంట్కు ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నారో ఆ ఈవెంట్ని బేస్ చేసుకుని మనం ఫార్ములా రాస్తాం. P of EK by A is equal to P of EK into P of A by EK into P of E1 into P of A by E1 plus P of E2, P of A by E2 plus of P of En plus P of A by En. This is the base theorem.